హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఇది క్లియర్ గా చూసుకోండి. గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి తెలుగు పేపరు 10th క్లాస్ ది మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 3 hours 15 minutes వరకు ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ 1 లో 32 మార్క్స్ అయితే ఉంటుంది. అవగాహన ప్రతిస్పందన అయితే ఇస్తారు, చూసుకోండి. ఇందులో పద్యం చదివి ఒక దానికి సమాధానాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏదైనా రాయొచ్చు, చాయిస్ ఉంది. క్లియర్ గా చూడండి. 2 పద్యాలు ఇచ్చారు. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 8 మార్క్స్ కి క్వశ్చన్స్ ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాయిస్ ఉంటుంది. పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి ఇస్తారు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రామాయణం నుంచి ఇచ్చిన సంగతులు ఏ ఖండాలకు చెందినవని ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. క్వశ్చన్స్ ఇచ్చారు 8 మార్క్స్ కి. గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్ కి, 10th క్లాస్ కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఇది. నెక్స్ట్ సెక్షన్ 2 లో వ్యక్తీకరణ సృజనాత్మకత అని ఇస్తారు. 36 మార్క్స్ ఉంటుంది. 3 into 4 is equal to 12 మార్క్స్ కి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. 4-5 వాక్యాల్లో రాయమంటున్నారు. కవి గురించి, ప్రక్రియ గురించి, పాత్ర స్వభావం గురించి ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. 3 into 8 is equal to 24 మార్క్స్ కి 8-10 వాక్యాల్లో రాయమని క్వశ్చన్స్ ఇచ్చారు. చాయిస్ అయితే ఉంది ప్రతిదానికి. క్లియర్ గా చూడండి. తెలుగు పేపర్ ఇది. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి 32 మార్క్స్ అయితే ఉంది. 9 into 2 is equal to 18 మార్క్స్ కి ఇది మొత్తం గ్రామర్ పార్ట్. నానార్థాలు, అలంకారాలు, సంధి విడదీయడం, సమాసం రాయడం, విగ్రహ వాక్యాలు, ప్రతిపదార్థాలు, వాక్యంలోని జాతీయం చేయండి అని ఇచ్చారు. 1, 1 and 2 క్వశ్చన్స్ మార్క్స్ ఇవి. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామర్ పార్ట్ లో 32 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 14 into 1 is equal to 14 మార్క్స్ అయితే వ్యతిరేక పదార్థాలు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంక్లిష్ట వాక్యంలో రాయమంటున్నారు. సామాన్య వాక్యంలో కూడా రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.